జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు ఇంతకు ముందే బూత్ స్థాయి నుండి పార్టీ సభ్యుల వివరాలు, నాయకుల వివరాలని ఇచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ సభ్యులు, నాయకులు వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారని చెప్పడం జరిగింది. ఈరోజు వేదిక మీద జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా ఉంది కాబట్టి వారి సమక్షంలో నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి వీలైనంత త్వరగా బూత్ స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయిలో, నియోజక స్థాయిలో ఉన్న పదవులు ఉన్నటువంటి వ్యక్తులు ఇస్తున్నట్లయితే ఎక్కడైనా ప్రోటోకాల్ విషయంలో చిన్న చిన్న అసమానతలు లేకుండా కలుపుకోపోవడానికి, గ్రామ స్థాయిలో కలిసి పనిచేయడానికి అవాంతరాలను మనం తొలగించుకున్నటువంటి ఆవశ్యకత ఉంటుందని చెప్పేసి సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీలో బూత్ స్థాయి, ఆ బూత్ల మీద యూనిట్లో పర్యవేక్షణ చేస్తూ క్లస్టర్ ఇన్ఛార్జీలో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది. దీనితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పార్టీని పర్యవేక్షణలో భాగస్వాములుగా ఉన్నారు. ఈరోజు ప్రతి పని కూడాను ఎన్నికల సమయం కాబట్టి బూత్ స్థాయిలో నుండి సునిశ్చిత పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మనకి అత్యధికంగా మనము ఓట్లు పోల్ చేయించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనా ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ, పరిశీలన చేసేటప్పుడు కానీ అందరం కలిసి వెళ్తే ఇంకా 1-2 ఓట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు సూపర్ 6 కార్యక్రమం జరుగుతూ ఉంది. సూపర్ 6 తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి పథకాలు మీ అందరికీ సుపరిచితం. ఈ సూపర్ 6ని బూత్ స్థాయి, గ్రామ స్థాయిలో మనం ప్రచారం చేస్తా ఉన్నాం. దానికైతే పెద్దగా వందలాది మంది అవసరం లేదు. కనీసం బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికి వెళ్ళి మన పథకాల్ని ఓటర్లకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ పథకాల్ని మనం టెలిగ్రామ్ బాట్లో చేసేవాళ్ళం. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఓటీపీని కూడా మన పార్టీ ఓటీపీ సిస్టమ్ లేకుండానే ఇప్పుడు బాట్లో రిజిస్టర్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం, దానికి తగిన విధంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేయడం కూడా జరిగింది. కాబట్టి వీలైనంత త్వరగా సూపర్ 6 పథకాల్ని ప్రజలకు చేరువ చేసే విధంగా 3 పార్టీల సభ్యులు ముందుకు తీసుకెళ్ళాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈ రోజు కొన్ని అపోహ కొత్త సృష్టిస్తా ఉన్నారు. బీజేపీతో పొందొచ్చింది ముస్లింల్ని ఇబ్బంది పెడతారని చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తాను, 2014-19లో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలో ఆ రోజు మద్దతుతో ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం. ఆ రోజు ఏ ఒక్క ముస్లిం సోదరులు కూడా బాధపడలేదు. ముస్లింల అభివృద్ధి, ముస్లింల సంక్షేమం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో పూర్తి చేయడం జరిగింది. షాదీఖానాల నిర్మాణం కావచ్చు, కబ్రస్థానాల నిర్మాణం కావచ్చు, దుర్వాన్ పథకంలో పేద ఆడపిల్ల వివాహానికి 80,000 రూపాయలు పెళ్లి కార్యం కావచ్చు, హజ్ యాత్ర పోవడానికి రాయితీలు ఇవ్వడం కావచ్చు, గుంటూరులో హజ్ హౌస్ నిర్మాణం కావచ్చు, ఇటువంటి పలు సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, వీటితో పాటుగా రంజాన్ తోఫా, ఈద్గా చుట్టూ, కబ్రస్థాన్ చుట్టూ షాదీఖానా నిర్మాణాలు, ఇటువంటి అభివృద్ధులు ఇవన్నీ కూడాను ఈ పక్షాల్లో పొత్తులో ఉన్నప్పుడే చేసేమనే విషయాన్ని మీరందరూ కూడా చెప్పాలని, ప్రజలకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సభా వేదిక మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇంకో విషయం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అరాచకవాది అక్రమ కేసులు పెట్టి తప్పుగా, అన్యాయంగా జైలు తీసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెల్లించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తయింది, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకవాదిని తరిమి కొట్టడం కోసం, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడటం కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతామని చెప్పేసి రాజమండ్రిలో ప్రకటించారు. దీనిని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా స్వాగతించారు. ఈ రోజున ఈ మన లక్ష్యం గమ్యం ఒకటే, అరాచకవాదిని తరిమి కొట్టడం, ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టడం.
వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ స్థాపించడంలో ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి సభావేదిక చేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం, ఇందాక మన జనసేన బీజేపీ పెద్దలు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడ ఎవరు పోటీ చేసినా ఏ గుర్తున్నా కానీ మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గంలో మన జిల్లాలో కూడా దాదాపుగా అంతా కూడా సైకిల్ గుర్తే ఉంది. ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం అభ్యర్థులకి జనసేన బీజేపీ బలపరుస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా సైకిల్ గుర్తుకు ఓటు వేయమని చెప్పేసి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత, ఆ ఓటు వేయించాల్సిన ఆవశ్యకత ఉందని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఇంకో విషయం, మన మేనిఫెస్టో ముందు సూపర్ 6 ఇవ్వడం జరిగింది. కొన్ని కొత్త పథకాలు కూడా మనం ప్రకటిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. వీటన్నింటినీ జనాల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే మాయనాడు నవరత్నాలు అని చెప్పి మోసాలు చేసి నవరంధ్రాలు మూసేసి ప్రజల జీవితంతో చెలగట్టబడి ఇదే మంత్రాలను చెప్తా ఉన్నాడు. మనం అవన్నీ కూడా వాళ్ళ మనసులో తరిమి బట్టి మన మేనిఫెస్టో మన సూపర్ 6 పథకాన్ని వాళ్ళకి అందించాల్సిన, వాళ్ళకి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకోసం మీ అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయమని చెప్పేసి పార్టీ ఆదేశాన్ని పాటించమని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ మనకు వాళ్ళు చెప్పినటువంటి చూసుకున్నట్టు ఒకసారి ప్రజావేదిక కూర్చోవే దగ్గర నుంచి మొదలుపెట్టే విధ్వంసాన్ని మనకి గ్రామాల్లో మన కిరాణా కొట్టు కూడా కూల్చేసిన పరిస్థితి మనకి తిమ్మపాలెం గ్రామాలకి. అంటే యథారాజా కథా ప్రజ, అంటే వాళ్ళ నాయకులు ఎలా ఉన్నారో వాళ్ళ కార్యకర్త కూడా అదే విధంగా విధ్వంసాలు సృష్టించారు. అత్యాచారాలు పెరిగిపోయినాయి, ఎస్సీ ఎస్టీ మీద దాడులు పెరిగిపోయినాయి. ఒకడన్నారు చట్టంగా దిశ చట్టంతో నడిపారు. గంట కన్నా ముందు జగన్ వస్తున్నాడు, ఎక్కడా జరగల. అసలు ఆ దిశ చట్టమే లేదు. దానికి ఎయిర్పోర్ట్ డౌన్ లేదు, పోలీసులకు తిరిగి శ్రమ చేశారు. ఏ ఒక్క అత్యాచారాలను శిక్షణ ఇచ్చాడా? 21 రోజుల్లో శిక్ష అన్నాడు, జరిగిందా? ఇది మోసం కదా? చట్టాలు కూడా తన చుట్టాలుగా మర్చుకొని ప్రవర్తించే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి అరాచకవాదిని మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తే దళిత యువకులకి శిరోమణాలు, మాస్క్ వేసుకుని అడిగితే పోలీసులు లాఠీలతో కొట్టడాలు, చంపేయడాలు, ఎన్నో ఇటువంటి అక్రమాలకి ఒక చరిత్ర నిలయమైంది. మనకి జీసస్ క్రైస్ట్ పుడితే సంవత్సరాలు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. ఒక రాజుల పరిస్థితి చరిత్రలోనే మనకి. జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి చరిత్రలో నిలిచిపోయాడు. దుర్మార్గ పాలకి, అసాంఘిక పాలకి నిలయం. జగన్మోహన్ రెడ్డికి ముందు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్ అటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఒక మత్సరి నిలిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు మళ్ళీ సుపరిపాలన రావాలి, ప్రజా సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా కృషి చేయమని నేను కోరుతా ఉన్నా. ఈరోజు అభివృద్ధిలోకి వస్తే ఈ ఎన్నో చెప్పాడు, ఒక్కసారి సప్లై ఇచ్చాడా? ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికీ వచ్చే పథకాలు వచ్చాయి కానీ అదనంగా ఏమైనా సర్కారు గురించి ₹1 ఖర్చు పెట్టాడా? అదనంగా ఏమైనా ఒక రోడ్డు నిర్మాణం చేశాడా? అదనంగా ఏమైనా ఒక కమ్యూనిటీ కట్టించాడా? అభివృద్ధి శూన్యం. సంక్షేమంలో కూడా అందరికీ ఇచ్చాడు కానీ వీళ్ళకంటూ ఏమి ఇవ్వకుండా లెక్కలు చూపించాడు. సప్లై నిధులు పక్కదో పడుతున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా, నేను తెలియజేస్తున్నాను. బీసీల మీద దాడులు, అందుకే సూపర్ 6 లో ఎస్సీ ఎస్టీ చట్టం లాగా బీసీల రక్షణ చట్టం కూడా తీసుకొచ్చి బీసీల హక్కులు కాపాడటం కోసం ఎన్డీఏ మేనిఫెస్టోలో సూపర్ 6 లో బీసీ రక్షణ చట్టం కూడా పెట్టడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఈ రోజు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఏ ఆడపిల్లకి ఏ సంక్షేమ పథకం లేదు. ఈ సూపర్ 6 మహాశక్తి పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లకి నెలకి ₹1500. ఇంట్లో ఎంతమంది అంటే అంతమంది, తల్లి కూతురు కావచ్చు, అత్తాకోడలు కావచ్చు, వదిన ఆడపిల్లలు కావచ్చు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రతి నెల ₹1500 మహాశక్తి పథకం ద్వారా అందిపోతున్నామని చెప్పేసి మీరు చెప్పాలని కూడా కోరుతా ఉన్నా. ప్రతిలో అమ్మఒడి 30,000 ఇస్తా ఉన్నారు ఇద్దరు పిల్లలకి, ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు. ఆ రోజు భారత అక్క కూడా ఇదే చెప్పింది,
మీ పిల్లల చదువుల కోసం 30,000 అన్నారు, 30 కుదించేవాళ్ళు. ఈ రోజు చెప్తున్నాం, తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది ఉంటే అంతమంది, ఒక బిడ్డకి 15,000, ఇద్దరికి 30, ముగ్గురికి 45, నలుగురు పిల్లలు చదువుకుంటే 60,000 సంవత్సరాలకు ఒకసారి తల్లికి వందనం పథకం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వంలో చెల్లిస్తాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇది సూపర్ 6 పథకాల్లో ఈ పథకం కూడా ఉంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో కలిపి, రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో కలిపి 20,000 రూపాయలు అన్నదాత పథకం కింద కౌలు రైతులు కూడా ఇచ్చే విధంగా మనం మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినసారి ఈ సంతకం లాభం చూపించాడు, అబాతాత ఆయన అన్నాడు, 3,000 ఇస్తున్నాడు. మొక్కి 5,000కి అయ్యా 3,000 చేశాడు. 250 రూపాయలు పెంచాడు. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో 200 రూపాయలు పెన్షన్ 2,000 ఆర్డర్ చేస్తే 250 చేసి 2 సంవత్సరాలు గడిపాడు. 2 సంవత్సరాలు ఇంకో 2,00,000 రూపాయలు పెంచాడు. 3వ సంవత్సరం ఇంకో 2,00,000 రూపాయలు పెంచి మన జనవరికి పెంచి 5,000 ఇచ్చాడు. అంతకుముందు విడతల వారు అన్నాడు, ఏ ఒక్కటి కూడా తెలుసమ్మా, రాజకీయాల క్రియాశీల మనకే తెలియదు, అమాయక ప్రజలను మోసం చేశాడు. నేను చెప్తున్నా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వంలో 4,000 రూపాయల పెన్షన్ ని మనం మేనిఫెస్టోలో ప్రకటించాం. అది కూడా ఏప్రిల్ నుంచి అమలు పరుస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల ముందు నుంచే ఇవి ఇస్తామని మనం తెలియజేస్తున్నాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేదానికి అదనంగా 1,000 రూపాయలు, జూలై నెల ఇచ్చే 4,000, మొత్తం కలిపి జూలై నెల 7,000 రూపాయల పెన్షన్ ఎన్డీఏ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలియజేస్తున్నా. మళ్ళీ ఆగస్టు నుంచి మాత్రం 4,000 రూపాయలే చెల్లిస్తారు. బకాయిలు కూడా కలిపి జూలై నెలలో ఇస్తాం. ఇవన్నీ కూడా మీలో చాలా మంది కూడా క్లారిటీ లేదు. దయచేసి ఇవన్నీ కూడా వివరించాలని మేము కోరుతా ఉన్నాం. వికలాంగులకి ఆ రోజు మన ప్రభుత్వం మీద 3,000 ఇస్తున్నారు. ఆ 3,000 3,000 పెంచి 6,000 రూపాయలు మందకృష్ణబాబు గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇది 6,000 రూపాయలు మన ప్రభుత్వంలో ఇస్తామని చెప్పేసి పెన్షన్ కూడా జరిగిందని నేను తెలియజేస్తున్నాం. ఇంకోటి, మెగా డిఎస్సి 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ అన్నాడు, ఒక్క ఉద్యోగం నింపలా. చాలా మంది చెప్తారు ఆర్టీసీ వాళ్ళు అన్నాడు, ఆర్టీసీ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగస్తులే, ప్రభుత్వంలో కలిపాక అవి ఇచ్చారంటాడు. సెక్రటరీ ఉద్యోగస్తులు కొత్త పెట్టి ఇవి ఇచ్చారంటాడు, కానీ పాత 2.5 లక్షలు ముట్టుకోవాలా. ఒక్క ఉద్యోగం 3,000. తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతుందని ఎన్డీఏ ప్రభుత్వం పెట్టబోతుంది. ఆ విషయాన్ని నిరుద్యోగ యువత చెప్పమని చెప్తాను. మన ప్రభుత్వంలో 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి మనం వచ్చాం. ఏ ఒక్క మాట చెప్పకుండా 2,000 రూపాయలని నిలువున ఎగ్గొట్టి నిరుద్యోగ యువతని మోసం చేసి నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. రేపు మళ్ళీ మన ప్రభుత్వంలో యువకుల నిధి ద్వారా, యువకుల నిధి ద్వారా నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి మనం అన్ని పోతున్నాం. ఈ సందర్భంగా మీకు తెలియదు, మన సూపర్ 6 పథకంలో ప్రకటించాం. మన యువ నాయకులు నారా లోకేష్ గారు 2,700 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రధానంగా యువత నిర్వీర్యంగా ఉండడం కోసం ఇచ్చినటువంటి హామీయే ఈ యువకుల ద్వారా ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్రాల అభివృద్ధి కోసం భేషజాలు పోకుండా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి మోడీ గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పెట్టి ఈ రాష్ట్రాల్లో అభివృద్ధిలో పరుగులు పెట్టడం కోసం పొత్తు పెట్టుకున్న విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ 5 ఏళ్లలో ఒక అభివృద్ధి లేదు. ఈ 5 ఏళ్లలో సంక్షేమం కొంతమందికి పరిమితమైంది. కరెంటు బిల్లుల కోతతో పెన్షన్లు తీసేశారు, కరెంటు బిల్లు కోత చేయడం తీసేశారు, కరెంటు బిల్లు కోతతో ఇవి అమ్మఒడి ఆపేశారు. చాలా మంది పిల్లలకి విద్యార్థులు ఉన్నారు, తల్లి అకౌంట్ డబ్బులు వేశారు. పేదరికంలో ఆ డబ్బులు ఖర్చు అయిపోతే పిల్లలకి కట్టలేక హాల్ టికెట్ లేవు. పరీక్ష రాయకముందే వాళ్ళ ఫలితాలు వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయారు. పొరపాటు రికమెండేషన్ పెన్షన్ రాపిస్తే మీ డబ్బులు బకాయి 3 లక్షలు కట్టండి, సర్టిఫికెట్ ఇస్తాం. వాళ్ళు ఇంకొక కోర్సు చదువుకోవడం లేదు, ఇంకొక ఉద్యోగానికి లేదు. ఇటువంటి కొత్త పథకం పెట్టడం మన నిరుద్యోగ యువతని పేదల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు.
ఎస్సీలకు కూడా 20,000 కరెంటు బిల్లు, లేని కాలేజీ మీద పెన్షన్లు ఎత్తేసాడు, లేని పొలాల మీద పెన్షన్లు ఎత్తేసాడు. ఇటువంటి దుర్మార్గుడు పేరుకు సంక్షేమం అన్నాడు, సంక్షేమంలో కోతలు పెట్టి సంక్షేమంలో లబ్ధిదారులు పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. ఈరోజు మనకి ఆరోగ్యశ్రీ 25 లక్షలు అన్నాడు. నేను అడుగుతున్నాను, ఇక్కడ పోటీ చేసే పెద్ద రాష్ట్ర మంత్రి, ఈ నియోజకవర్గంలో 25 లక్షల రూపాయలు ఎవరికైనా ఇచ్చేవా? ఈ రంగంలో మీ 20 రూపాయలు ఇచ్చే నిరుపేదలలో రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చారో చూపించమని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా? మోసం చేయడం కదా? ఎవరికైనా ఇచ్చింటే నిజంగా లబ్ధిదారు 2 నెలల్లో అది ఆ పథకం విలువ ఉంటుంది. ఎన్నికల ముందు పెడతావా? ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్, ఈయన డిసైడ్ చేశారు ప్రజలు. వన్ టైం సెటిల్మెంట్ మళ్ళీ మళ్ళీ రాడు, 30 ఏళ్ళ పక్కన అన్నాడు. ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలకి, ఎన్టీ రామారావు గారి ఇళ్ళకి 10,000 మంది పట్టా ఇస్తానన్నాడు. ఇచ్చాడా? అవి ఎందుకో తెలుసా? పిల్లల వైద్యం కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, అదేవిధంగా హాస్పిటల్ ఖర్చులకి అన్నాడు. కానీ ఆ బ్యాంకులో చల్లవి. ఇది మోసం చేయడం కదా పేదల్ని. రాష్ట్ర వ్యాప్తంగా 430 కోట్ల రూపాయలు పేదల గుంజి ఈ పథకాలు ఖర్చు పెడతాం. ఇదే పరిపాలన జగన్మోహన్ రెడ్డి. ఇంకా మన అభివృద్ధికి వస్తే ప్రతి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, ప్రతి గ్రామానికి తార్ రోడ్లు తీసుకొచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్సెల్ ప్రాజెక్ట్ కింద 22 రోడ్లు 32 కోట్లు తీసుకొస్తే 2018లో శాంక్షన్ చేసి 19 కల్లా టెండర్లు పిలిస్తే ఆ రోడ్లు ఇంతవరకు వెళ్ళాం. ఇంజనీర్లు వెంట పెడితే కనీసం జిఎస్టీ ఇచ్చడం జరిగింది. ఈ రోడ్డు మొత్తం ఆ రోడ్డు ఒక్కటే ఇలా అమ్మ కట్ట తగ్గుతుంది. మేము తెచ్చిన రోడ్డు కూడా మీరు వేయలేకపోయాడని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం, ఒక్క కాలం కట్టాడా తెలుగుదేశం రోడ్డు పక్కన, తెలుగుదేశం పార్టీలో వేసినటువంటి రోడ్డు పక్కన మిగిలిపోయే ఒక్క ముక్కన సిమెంట్ రోడ్డు వేయగలిగాడా? ఏమీ చేయాల. ఈరోజు ఒక మంచి పథకం ఇచ్చాడా? తెలుగుదేశం 350 కోట్లు ఈ నియోజకవర్గానికి, మిగిలిన గ్రామాలకు మంచి నిధులు కేటాయిస్తే ఆ 350 కోట్లు పూర్తిగా పక్కదో పట్టించారు, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల. ఈ రోజు ప్రజలు బిందులు పట్టుకున్నారు. ఎక్కడికి వచ్చే పోటీ చేస్తారని ఎర్రగొండ పనులు బిందులు పట్టుకున్నారు. బిల్లులు చెప్తుంటే వాళ్ళ నీళ్లు చేయమని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వస్తారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రంలో నంబర్ 1 చేస్తాడంట. అంటే పూర్వీకులుగా పర్సు చేయాలిగా. మరి 20 రూపాయలు ఎందుకు చేయలేకపోయాడు? సంఘంలో కూడా ఎందుకు చేయలేకపోయాడు? పులివెందులుగా పర్సు చేస్తారని మీరు నమ్ముతున్నారా? వాళ్ళ ఓటర్లు చెప్పండి, పులివెందులుగా పర్సు చేయగలిగే శక్తి ఉంటే మాత్రం ఈయన 20 రూపాయలు ఎందుకు చేయలేదు? ఒక్కసారి సమాధానం చెప్పండి. ఆయన డిసైడ్ అయిపోయాడు. నేను ఏకలవ్య శిక్షణ పొందేది బహుమతి వేసిన జగన్ అన్నాడు. ఓడిపోయి బహుమతికి ఇస్తాడు. కారణం బొటనవేలు దగ్గరికి ఏకలవ్యుడు యుద్ధంలో పాల్గొన్నా అంటే ఆయన పరిస్థితి ముందే డిసైడ్ అయిపోయి చెప్పేశాడు. నేను వలస పక్షిని కాదు అన్నాడు. ఎస్, నువ్వు వలస పక్షివే. మేము పార్టీలో 3 సార్లు మార్చావు. 20 రూపాయలు 20 రూపాయలు కొట్టేవి. ఎక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతా వస్తున్నావు కాబట్టి నువ్వు వలస పక్షమే, స్థానికేతరులే. ఇది 100కి నిజం, 100కి ముమ్మారు నిజం అని చెప్పి చెప్తా ఉన్నా. మేము చెప్పకుండా నేను ఇవన్నీ మాట్లాడుకున్నాడు. ఈరోజు ఇంకోటి, నా రాజకీయ తలదాత కొట్టే రాయిపోతున్నారని చెప్పేసి మన సింగారకుండా మాట్లాడాడు. ఎస్, ఈ రాజకీయ జీవితానికి చర్మగీతం కొట్టేకి ప్రజలు పడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా కొండ వచ్చాక పోయినాయి, మా మధ్యపోయి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఎవరు? స్వామియా సత్య అంటాడు. అంతకు ముందేమో ఆయన సత్య ఉన్నాడు, ఆయనకు ఎవరు లేరు అంటాడు. ఎందుకంటే నేను చెప్తున్నా, అభివృద్ధి సంక్షేమానికి అన్ని విషయాలు అండగా ఉన్నా చేస్తా ఉన్నాం. మరి ఎవరే ఎవరు తెలియకుండా అసెంబ్లీలో ఎవరు కనపడుతున్నారో మధ్యగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పేవే, నీ కంటికి కనిపించలేదా, నీ చెరువు వినపడలేదా ఆ ప్రశ్న అడుగుతాను. ఇటువంటి వ్యక్తి అవసరం, మధ్యపరిచిన వ్యక్తి ఈ రోజు వచ్చాడు, అధికారం ఉంది, నెల రోజుల్లో మంత్రాలను చెప్తానన్నాడు. అందరూ మభ్య పెట్టాడు. ఏ అభివృద్ధి చేసిన అర్థం కదా. మన దగ్గర రామచంద్ర సక్రమంగా ఏ విధంగా బిందులు పెట్టేటట్టు చేశాడు. దాసమత ఎర్రగొండ పొలం నీళ్ళు రాబడి నిర్లక్ష్యం. ఇటు మార్కాపురం జిల్లా కావాలని వెలుగెత్తి చాటాడు మైకులు చేసుకొని.
జిల్లా ఇచ్చినప్పుడు ఇవ్వాల. ఎందుకు ఎవరైనా విలేకరులు అడిగితే మా పార్టీ అధిష్టానం ఏమన్నాడు, రేపు కూడా ఏదైనా వాగ్దానాలు ఇస్తాడు, ఏమైనా చేయలేదని అధిష్టానం ఏమంటాడు. అటువంటి వ్యక్తి కావాలా, అటువంటి మోసగాడు కావాలా, మనకి వెలుగుగా పూర్తి చేయాల. నీళ్ళు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశాడు, నీళ్లు లేకుండానే ఎన్నికల ముందు చేయాలనిపించుకోవడం కోసం చేశాడు. ఇటువంటి మోసగాడు కావాలా మనకి. నంబర్ 1 చేస్తున్నాడు, సింగరాయకొండ సెంట్రల్ లైట్ తిరుగుతున్నాడు. ఎర్రగొండపాలు ఇచ్చాడు హామీ, లైట్లు లేవు. మీరు ఏదో చూస్తారు, జిల్లా నాయకత్వాలు బీజేపీ తెలిసిన చూస్తుంటారు. సెంట్రల్ లైటింగ్ పెట్టాడు, ఎర్రగొండపాలు లేదు కానీ సింగరాయకొండ మనం చేస్తాం. ఇటువంటి వ్యక్తి మనల్ని మాట్లాడతాడా? ఇక్కడ అభివృద్ధి ఏంటి అంటాడు. ప్రతి రోడ్డు తెలుగుదేశం చేస్తుంది, ప్రతి వీధిలో వేసిన సిమెంట్ రోడ్డు తెలుగుదేశందే. ఈ రోజు ఎంఆర్ఆర్లో చేసే రివ్యూ చేసే ప్రతి బిల్డింగ్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన విషయాలను గమనించుకోమని చెప్తా ఉన్నా. నోరు ఉంది కదా మాట్లాడదాక కరెక్ట్ కాదు. మన ఇందాక అన్నగా చెప్పారు, ఆయన తన మంత్రి పదవి మర్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వస్తే చొక్కా ఎక్కి 5,000 రాళ్ళు వేపిస్తాడు ప్రతిపక్షం. అంటే ఆయన ఫేట్ డిసైడ్ అయిపోయింది, రేపు ప్రతిపక్షాలు ఎట్లా ప్రవర్తిస్తారని చెప్పి డిసైడ్ అయిన ప్రయోగాలు చేశాడు. అటువంటి వ్యక్తి కావాలమ్మా. నీ స్థాయి మర్చిపోయి చంద్రబాబు నాయుడు ఒక జట్ల సెక్యూరిటీ కలిగినటువంటి వ్యక్తి మీద రాళ్ళు విశ్రయించేవే అవసరమా నీకు? ఇది ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక దొంగ కూడా వచ్చాడు. శేషాల నల్లమల్ల శేషాచార అడవుల్లో ఏమో రక్తదన్ను కొట్టాడు. మన నల్లమల్ల ఫారెస్ట్ దాన్ని కూడా కొట్టాలి. ఈ రెండింటిని కూడా కడప మీదుగా లింకు. అందుకోసం జగన్ పిల్లాన్ని చేయలేదు ఇక్కడికి. ఈరోజు మాధవ శ్రీనివాస రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంటే ఈ స్మగ్లర్ తీసుకొచ్చాడు. ఈ స్మగ్లర్ చేసేది ప్రధానమైనది ఎర్రచందనం. రెండోది ఈయన పోర్టు రామాయపట్నం పోర్టు ఆడ వానపెట్టు, ఈ వానపెట్టు రామాయపట్నం దోచుకోవడం బినామీని తెచ్చారు. ఇందాక అన్నుగా చెప్పారు, రక్త చరిత్ర అని చెప్పి వీడియో చెప్తారు. ఒంగోలు ఎవరు దాడి చేశారు, వాటర్ అర్థమైపోయింది, దాడులు తెగబడుతున్నారు, ఇవన్నీ క్రియేట్ చేస్తా ఉన్నారు. వాటర్ అర్థమైపోయేది తెలిసేస్తున్నారు. మన దగ్గర ఇటువంటి సౌకర్యాలు జరుగుతాయి, అన్నిటికీ సిద్ధంగా ఉండండి, తిప్పి కొట్టండి నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, ఈయన అభివృద్ధి విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రం అంతా డిగ్రీ కాలేజ్ పెట్టాడు. మరి కొండేపులో డిగ్రీ కాలేజ్ ఎందుకు పెట్టలేకపోయాం? అంటే నువ్వు విద్యాశాఖ మంత్రి కాబట్టి కొండేపులో ఇది పెట్టలేకపోతే నువ్వు రాష్ట్రంలో నీ కళ్ళ కనపడలేదా? సింగరాయకొండ 30 పడకల ఆసుపత్రి 6 పడకల స్థాయి కుదించావు. ఇది మీ అభివృద్ధి. 30 పడకల ఆసుపత్రి మేము ఇంకా 50% ప్రయత్నం మేం చేస్తే 30 పడకల ఆసుపత్రి 6 పడకలకు కుదించినటువంటి నువ్వు ప్రజారోగ్యం గురించి మాట్లాడటం సిగ్గుగా ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. భాగాలో 4 కోట్ల రూపాయలతో మనం పర్యాటక డెవలప్ చేస్తే అది మూల పడేస్తాం. చిట్ట చెప్పుకుంటా పోతే అంబేద్కర్ భవన్లు కావచ్చు, షాదీఖానాలు కావచ్చు, మనం తెచ్చిన నిధులన్నీ పక్కన పట్టించాం. నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. స్కూల్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఎస్సీ ఎస్టీ కన్నా స్కూల్స్ పెడితే పిల్లలు చదువుకున్నారు. విలీనం పెద్ద పాఠశాల పూసేస్తే పిల్లలు కిలోమీటర్ల పోలేక తల్లులు కూలి పనులు పంపించేటువంటి పరిస్థితి. దీనికి కారణం నువ్వు కదా. సింగరేణి ఉన్నత పాఠశాలలో 80 సైన్స్ విద్యార్థులకు జూనియర్ ఎంట్రీ 80, సీనియర్ ఎంట్రీ 80, కేజీబీ పెట్టడంలో 40, 40, 80 ఈ సీట్లు తెలుగుదేశం ప్రభుత్వం తెస్తే ఇవన్నీ రద్దు చేశావు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 విద్యార్థులకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు రద్దు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్లలో 4,000 మంది 20,000 మందిని ఈ రెసిడెన్షియల్ విద్యలో దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విదేశీ విద్య అనే పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకున్నాడు. దానికి విలేకరులు అడిగితే లోకేష్ స్వామి ఈయన ఎస్సీలకి నాకు పీకింది లేదు, పొడిచింది లేదు, పీకింది లేదు, ఈయన పేరు పెట్టుకున్నాడంటే దాన్ని తిప్పి కట్నాన్ని పేసి పెట్టి మా మీద నిరసన చేస్తారు. ఇంత దిగజారు పనులు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు కొండేపు నియోజకవర్గంలో మనకి రామచంద్ర కుటుంబం సేవకు కానీ అన్ని విషయాల్లో ముందున్నటువంటి కుటుంబం అండగా ఉంది. అదేవిధంగా మాగుంట కుటుంబం సేవకి ముందున్నటువంటి కుటుంబం.
ఈ రెండు కుటుంబాలు కూడా మనకు అండగా ఉన్నాయి. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించుకొని కొడతా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించుకొని కొడతా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తా ఉన్నా, నేను 4 పోటీ చేస్తున్నా. అటువైపు ఎవరు కూడా మనకు రోజుకో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. రేపు కూడా చెప్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, మిగిలిపోయిన అభివృద్ధి రేపు పూర్తి చేస్తాం మాటిస్తున్నాం. వెళ్తే ప్రజలు అడిగితే జవాబుదారీ చెప్తా ధైర్యంగా ఉన్నాం. అందువల్ల పనిచేసే తత్వం ఉన్నటువంటి మమ్మల్ని ఆదరించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఆ రోజు పెద్ద దామచలాల్ గారు చేసినటువంటి పరిస్థితి, ఎద్దుల బండ్లు ట్రాక్టర్ల మీద ప్రయాణం చేసే డొంకలు ఈ రోజు తారుతో ఉన్నాయంటే ఆ రోజు దామచలాల్ గారు చేసింది. మిగిలిపోయిన అభివృద్ధి మనం ఏం చేసింది? తెలుగుదేశం ప్రభుత్వంలోనే పూర్తి అభివృద్ధి జరిగింది. ఈ రోజు మిగిలిపోయిన అభివృద్ధి, మిగిలిపోయిన గ్రామాలకు మంచినీళ్ళు రేపు తెలుగుదేశం ప్రభుత్వం రేపోతుందని తెలియజేస్తున్నాం. ఇంకోటి, నిరుద్యోగులకి మన ప్రకాశం జిల్లాలో ఫార్మా హబ్గా ఇండస్ట్రీస్ తీసుకొస్తామని చెప్పేసి మన ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. అవి వచ్చిన తర్వాత చాలా వరకు ఈ నిరుద్యోగ సమస్యకి మనం పరిష్కారం చూపిస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజున ఏదైతే ఎన్డీఏ ఒక సంకల్పంతో ముందుకు వచ్చారో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఆ సంకల్పం కారణం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్. ఆ నిర్మాణంలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా ముందుండి పోరాటం చేయాలని తెలియజేసుకుంటూ రేపు 19వ తేదీ నేను ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ కొండేలో వేయబోతున్నాను. ఆ నామినేషన్ కార్యక్రమానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని చెప్పేసి ఆహ్వానాన్ని చెప్పి మీరు తప్పకుండా కార్యక్రమానికి రావాలని సభాముఖంగా కోరుకుంటూ